ఆంధ్ర బాబు జిమ్మిక్కు రేవంత్ కుమ్మక్కు ఇంగ్లీష్లో తెలంగాణకు జల ద్రోహం ఇట్లా ఇంగ్లీష్లో కూడా రాస్తారా? అంటే డాక్టర్ పెట్టుడు ఎందుకు మరి చక్కగా రాయొచ్చు కదా. కేసీఆర్ పై కక్షతో పాలమూరును పడావు పెట్టిన రేవంత్ రెడ్డి అదే అదునుగా బాబు రంగప్రవేశం. ఆయన చేతిలో పావుగా మారిన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. పావుగా మారిన తెలంగాణ కృష్ణా జిల్లాలో తెలంగాణ 45 టీఎంసీల నీటి హక్కులు తాకట్టు. వచ్చి రాగానే వెంటనే 5,000 కోట్ల కాలువల టెండర్ రద్దు. ఉమ్మడి రంగారెడ్డిలో 5 లక్షల ఎకరాల ఆయకట్టు చిన్నాభిన్నం. పోలవరం మళ్లింపు వాటర్ జలాలను గాలికి వదిలిన సర్కార్. ఇదే అదునుగా తెలంగాణ ప్రయోజనాలపై చంద్రబాబు దెబ్బ. నల్లమాలతో 200 టీఎంసీల గోదావరి జలాలు మళ్లించనున్న ఏపీ. ఇదే జరిగితే కృష్ణా నీటిలో వాటా ఇవ్వాలన్న బచావతో ట్రిబ్యునల్. కృష్ణాలో తెలంగాణకు అదనపు వాటా రాకుండా చంద్రబాబు స్కెచ్. పాలమూరుకు మైనర్ అనుమతులు కోరడం వెనుక భారీ కుట్ర జరుగుతుందట. ఇక ఫోటో గమ్మతేసిండు. చంద్రబాబు చేతులు పట్టుకున్నాడు అంటే ఆడిస్తున్నాడు అన్నాడు. మాధవ్ జూమ్ చేయి. ఇక చంద్రబాబు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతూ ఉంటారు. తోలు బొమ్మలు ఉంటాయి కదా, ఇట్లా తోలు బొమ్మలు వాడు కిందికి చేయంటే కిందికి పోతే, పైకి చేయంటే పైకి పోతుంది. నమస్తే అంటే ఈ నమస్తే అంటే నేను అట్లా ఆడిస్తున్నాడు అంట రేవంత్ రెడ్డిని. గురువు గారు కుట్ర నెంబర్ 1 మంచిగానే రాస్తుందిలే ఇది. పాలమూరుపై కుట్రల కత్తులు దూసింది ఇలా. కుట్ర నెంబర్ 1, కుట్ర నెంబర్ 2, కుట్ర నెంబర్ 3, కుట్ర నెంబర్ 4, కుట్ర నెంబర్ 5, కుట్ర నెంబర్ 6. గట్టిగా రాసిందిగా, పెద్దగా రాసిరు. ఎందుకు ముఖ్యమంత్రి అంతలా ఉలిక్కి పడుతున్నాడు? తేలు కుట్టిన దొంగలా ఎందుకు ఆగమవుతున్నారు? సోయి తప్పి స్థాయి మరచి ఎందుకు అరుస్తున్నాడు? పట్టారాని ఫ్రస్ట్రేషన్తో ఎందుకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు? విచక్షణ కోల్పోయి బూతు మాటల దాకా ఎందుకు పోతున్నాడు? ఎందుకంటే కేసీఆర్కు రేవంత్ అడ్డంగా దొరికిపోయిండు. గుట్టు బయట పడింది, జుట్టు చేతికి చిక్కింది. పాలమూరు రంగారెడ్డిపై గురు శిష్యుడి గూడు పుడారాని బయటపడ్డదంట. కుట్ర నెంబర్ 1 చంద్రబాబు ఏం కుట్రలు చేసిందో చూద్దాం. కుట్ర నెంబర్ 1, గత బీఆర్ఎస్ సర్కార్పై కక్షతోనే లేక కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేయాలన్న కుతంత్రంతో కానీ అధికారం చేపట్టిన నెలలోపే అంటే 2024 జనవరి 1న 5,600 కోట్లతో పాలమూరు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 8 లక్షల ఎకరాలు అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5 ఎకరాలు సాగునీటిని తరలించే కాలువల నిర్మాణ టెండర్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందంట. ఇక్కడ కుట్ర నెంబర్ 1 టెండర్లనే రద్దు చేసిందంట. కుట్ర నెంబర్ 2, ఇక తెలంగాణ నీళ్లను కొల్లగొట్టేందుకు ఇదే అదనుగా భావించి ఏపీలో కూటమి ప్రభుత్వం ఖరారైన 3 రోజులకే చంద్రబాబు ప్రోద్బలంతో 2024 జూన్ 7న ఆంధ్రప్రదేశ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ను తెలంగాణ నీటిపారుదల శాఖ సహాయదారుడిగా రేవంత్ సర్కార్ నియమించిందంట ఆంధ్రప్రదేశ్ అతన్ని. అది కుట్ర నెంబర్ 2. కుట్ర నెంబర్ 3, చంద్రబాబు ఏపీ సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు హైదరాబాద్లో 2024 జూలై 6న భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. మరి ఏమైందో తెలియదు. కుట్ర విజయవాడకు వెళ్ళి మరి భేటీ అయినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది కుట్ర నెంబర్ 3. కుట్ర నెంబర్ 4, అడిగిన నెల తర్వాత 2024 మార్చిలో సిడబ్ల్యూసి అడిగిన మైనర్ ఇరిగేషన్ ఆదా వివరాలను 2024 ఏప్రిల్లో రేవంత్ సర్కార్ పంపిందంట. కుట్ర నెంబర్ 5, ఇక తెలంగాణ ప్రభుత్వం పంపిన వివరాలు సరిగా లేవన్న కారణంతో 2024 డిసెంబర్లో పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ను కేంద్రం వెనక్కి పంపింది. కుట్ర నెంబర్ 6, పాలమూరు రంగారెడ్డి డిపిఆర్లో మైనర్ ఇరిగేషన్ ఆదా కింద పొందుపరిచిన 45 టీఎంసీలలో మాత్రమే అనుమతులు ఇవ్వాలని 2025 డిసెంబర్ 13న కేంద్ర జలశక్తి కార్యదర్శి విఎల్ కాంతారావుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాసిందన్న. గుట్టు రట్టయింది, జుట్టు కేసీఆర్కు అందింది, కుట్ర బయటపడింది. అది తెలిసే ఆగమైన రేవంత్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పీక్కు చేరింది. ఆ ఫ్రస్ట్రేషన్తోనే సీఎం నోట పిచ్చి మాటలు వస్తున్నాయంట. శివాలు తొక్కిన, చిందులు వేసిన, బూతులు చిట్టా విప్పిన రేవంత్ సొంత జిల్లా రైతుల ప్రయోజనాలు గంగలో కలిపిన వాస్తవం ప్రజల ముందు సాక్ష్యాధారాలు సహా ఉన్నది. ఈ చరిత్రక ద్రోహానికి రేవంత్ అండ్ కో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు. బూతుల మాటున తీసిన గోతులు కనబడుతున్నాయి. పాలమూరు డైవర్షన్కు పడుతున్న ఆపసోపాలు అగుపిస్తున్నాయి.
ఏపీ కడుతున్న నల్లమల్ల ప్రాజెక్టు డిపిఆర్ కేంద్రం ముందున్నది. పనులు మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వాపసు వచ్చింది. రేవంత్ సర్కార్ రాసిన లేఖ ప్రజల కండ్ల ముందున్నది. రేపటి ఏపీ నీటి దోపిడికి ఆ ఇబ్బంది లేకుండా మరో 45 టీఎంసీలు దారపోస్తున్న నిజాలు. గిట్ల చేస్తేవేందా ఈ రేవంత్ రెడ్డి గిట్ల చేస్తుండేందంతా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలనే అంతే.